Subscribe to 9 TV channel. కొత్తపాళ్యం కావచ్చు, వాలమేడు కావచ్చు, గంగనపాళ్యం కావచ్చు, తూపిలిపాళ్యం కావచ్చు, పామంజి కావచ్చు, అందరమాలు కావచ్చు, కొండూరు కావచ్చు, బూడిదలరాక కావచ్చు, తూపిలి కావచ్చు. యాక్చువల్గా మేము 92కు ముందు సస్యశ్యామలంగా మిరపకాయలు, శనక్కాయలు, మామూలుగా వేరుశనగ కావచ్చు, జొన్నలు కావచ్చు, సజ్జలు కావచ్చు, వరి కావచ్చు, అన్నీ బాగా పండే పరిస్థితి మా ఏరియాలో. అప్పుడు భూములు కూడా బాగా ఉన్నాయి. కానీ విచిత్రమైన పరిస్థితి ఏంటంటే మా వాళ్ళకి ఆ భూముల రేట్లు విలువలు తెలియక ఆ రోజు 2000 రూపాయలకి, 1500 రూపాయలకి, మ్యాక్సిమం బహుశా 10,000, 12,000కు అమ్ముకోవడం జరిగింది. భూములన్నీ ఆ విధంగా అటువైపు మాగుంట ఆక్వా ఫార్మ్ లిమిటెడ్ అని చెప్పేసి, ఇటువైపు వచ్చేసి బీజేఆర్ లిమిటెడ్ అని చెప్పేసి రావడం జరిగింది. ఏదో కొన్నారు, యాక్చువల్గా వచ్చేసి ఏదో ఉద్యోగాలు వస్తాయి, ఏదో పిల్లకాయలు బాగుపడతారు, ఇక్కడ ఏదో వీళ్ళు చేస్తారు. ఆ రోజు ఏం చెప్పారు, హాస్పిటల్స్ కట్టిస్తాము, స్కూల్స్ కట్టిస్తాము, వ్యాన్ పెట్టి విద్యానగర్ పంపిస్తాము, అన్నీ చేస్తామని చెప్పి బీజేఆర్ వాళ్ళు కూడా ప్రామిస్ చేయడం జరిగింది. ఆడ ఎవరు ఉండే పరిస్థితి కాదు, ఏమీ చేసిన పరిస్థితి కాదు. అన్యాయంగా 2 రూపాయలకు అమ్ముకొని ఉద్యోగాలు లేకుండా అలా లాస్ట్కి నిరుపేదలుగా మిగిలిపోవడం జరిగింది. ఏదైతే ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన సీజేఎఫ్ ల్యాండ్స్ కావచ్చు, అసైన్మెంట్ ల్యాండ్ కావచ్చు, డీకేటీ పట్టాలు కావచ్చు, ఇవి కూడా గవర్నమెంట్ అలాట్ చేసిన తర్వాత కూడా జనాలకి ఇవ్వకుండా రికార్డులు దాచిపెట్టే పరిస్థితి ఒకటైతే, పేర్లు మార్చేసే పరిస్థితి, ఇంటి పేర్లు మార్చేసే పరిస్థితి రకరకాలుగా జరిగాయి. టోటల్గా లబ్ధిదారుడు ఇబ్బందికరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మేమేం కోరుకుంటున్నామంటే, రెవెన్యూ సిబ్బంది అధికారుల మీద మాకు నమ్మకం ఉంది, అధికారులు అంటే మాకు మిక్కిలి గౌరవము. వాళ్ళ మీద రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మా ఏరియాలో సమగ్రంగా పట్టా ల్యాండ్ ఏంది, సీజేఎఫ్ ల్యాండ్ ఏది, డీకేటీ ఏది, అసైన్మెంట్ ల్యాండ్ ఏది అన్నీ సర్వే చేసి, కొంతమంది ల్యాండ్ మీద ఉన్నారు, రికార్డు లేదు, కొంతమంది కాడ రికార్డు ఉంది, ల్యాండ్ మీద లేరు, మొత్తం అడవి చెట్లు పట్టేసి ఉన్నాయి. కొంతమంది యాక్చువల్గా వచ్చేసి వాళ్ళ భూమి ఎక్కడుందో కూడా వాళ్ళకి తెలియని పరిస్థితి. కానీ అసైన్మెంట్ కమిటీ కావచ్చు, సీజేఎఫ్ఎస్ కావచ్చు, వాళ్ళకి అలాట్ చేసింది. కాబట్టి గవర్నమెంట్ ఏదైతే సీజేఎఫ్ఎస్ రికార్డ్స్లో ఉండే ఆ లిస్ట్ ఏదే ఉందో, ఆ లిస్ట్ నష్టపరిహారం మనకు వస్తుందో రాదో, ఏంది పరిస్థితి అని చెప్పి అంటా ఉన్నారు. అయ్యా, ఇంత క్లియర్ కట్గా శిస్తు కట్టినాక 100 సంవత్సరాలు మీరు అనుభవించినాక ఎవరు వచ్చి వాటిని టచ్ చేస్తారు, ఎవరు చేయరు. ప్రభుత్వం ఖచ్చితంగా నష్టపరిహారం అందరికీ ఇవ్వడం జరుగుతుంది. లేదు అంటే 100% మనం కోర్టుకు వెళ్తాం. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో పోయే పరిస్థితి లేదు అని చెప్తున్నాం. ఇదిగో మీకు క్లియర్గా చెప్పదలుచుకున్నాం. బీజేఆర్లో ఎంత గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, ఏ సర్వే నంబర్లు ఉన్నాయి, ఏ సర్వే నంబర్లో ఎంత ఎక్స్టెంట్ ఉంది, క్లియర్గా మీకు అంత టైం ఉంటే నేను చెప్పగలను. సర్వే నెంబర్ 19, 93, 99, 101, 102, 105, 107, 108 ఈ విధంగా దాంట్లో ఏ పార్ట్లో ఉంది, ఆ పర్టికులర్స్ అది బండిదార, చెరువ, గుంట, కాలువ, లేకపోతే గ్రామ కంఠమా, ఏ విధంగా ఉందని చెప్పంటే ఇది దాదాపుగా 60 ఎకరాలున్న పరిస్థితి. అదే పరిస్థితుల్లో ఎంత గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, 35.41 అందరమాల ఉంది. పాతేటిపాలెంలో 51.36 ఎకరాలు ఉంది.